హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నైజీరియా మీద బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా దీని గురించి అసలు ఎందుకు ఈ దాడులు చేయవలసి వచ్చింది అనే దాని గురించి కొద్దిగా సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ అధినేత ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల గురించి వాళ్ళకి ఒక హెచ్చరిక చేయడం జరిగింది. నైజీరియాలో చాలా వరకు క్రిస్టియన్స్ మీద దాడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, చాలామందిని చంపివేస్తున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు ఈ విషయంగా వాళ్ళని ఇమీడియట్గా ఈ దాడులను ఆపమని హెచ్చరించడం జరిగింది. కాకపోతే ఈ హెచ్చరికలను వాళ్ళు ఏమాత్రం ఖాతరు చేయకుండా అదే విధానాన్ని కొనసాగించడం జరిగింది. దీనితో నైజీరియా ప్రభుత్వం వాళ్ళు అమెరికా ప్రభుత్వాన్ని మా కంట్రోల్లో వాళ్ళు లేకుండా పోయారు, మేము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నామని విన్నవించుకోవడం జరిగింది. దీనితో డొనాల్డ్ ట్రంప్ ఆ దేశం మీద, అక్కడ ఉన్న ఐఎస్ స్థావరాల మీద చాలా భారీ ఎత్తున దాడులు చేయడం జరిగింది. దీంట్లో చాలామంది ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది. ఇక్కడ అన్నిటికన్నా కొసమెరుపు ఏమిటంటే, డొనాల్డ్ ట్రంప్ గారు ఈరోజు చనిపోయిన ఉగ్రవాదులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కాకపోతే ఇది చాలా వ్యంగ్యంగా ఉంది, ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం ఏంటి. కాకపోతే ఇక్కడ ఆయన ప్రజలందరితో పాటు వారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. కాబట్టి ఈరోజు నైజీరియా మీద అమెరికా చాలా భారీ ఎత్తున దాడులు చేస్తుంది. ఐఎస్ఐఎస్ స్థావరాల మీద, నైజీరియా మీద కాదు, ఐఎస్ఐఎస్ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ స్థావరాలన్నిటి మీద దాడులు చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ దాడులు ఎంతటితో ఆగిపోతాయా, లేకపోతే ఇదేమైనా సరే వాళ్ళతో యుద్ధానికి దారితీస్తుందా అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you very much.